ఒకప్పుడు వెలుగులు విరచిమ్మిన తెలంగాణ ఇప్పుడు బోసిపోయింది. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కళావిహీనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రమంతా పండగ వాతావరణం ఉండేది. సెక్రటేరియట్, అసెంబ్లీ, ట్యాంక్ బండ్ సహా అన్ని కూడళ్లు దేదీప్యమానంగా వెలుగొందేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా శ్మశాన వైరాగ్యమే కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ గ్లోబల్ సమ్మిట్ అని గొప్పలు చెప్పటం తప్ప చేతల్లో ఎక్కడా ఆ స్థాయి ఏర్పాట్లు చేయలేదు. కనీసం తెలంగాణ సెక్రటేరియట్కు లైటింగ్ ఏర్పాటు చేయని ఈ దౌర్భాగ్య పాలనపై రాష్ట్ర ప్రజలంతా భగ్గుమంటున్నారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధులంతా హైదరాబాద్ బాట పట్టిన నేపథ్యంలో మహానగరాన్ని మసకబార్చిన ప్రభుత్వంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వెలుగులు విరచిమ్మిన తెలంగాణ ఇప్పుడు బోసిపోయింది. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కళావిహీనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రమంతా పండగ వాతావరణం ఉండేది. సెక్రటేరియట్, అసెంబ్లీ, ట్యాంక్ బండ్ సహా అన్ని కూడళ్లు దేదీప్యమానంగా వెలుగొందేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా శ్మశాన వైరాగ్యమే కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ గ్లోబల్ సమ్మిట్ అని గొప్పలు చెప్పటం తప్ప చేతల్లో ఎక్కడా ఆ స్థాయి ఏర్పాట్లు చేయలేదు. కనీసం తెలంగాణ సెక్రటేరియట్కు లైటింగ్ ఏర్పాటు చేయని ఈ దౌర్భాగ్య పాలనపై రాష్ట్ర ప్రజలంతా భగ్గుమంటున్నారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధులంతా హైదరాబాద్ బాట పట్టిన నేపథ్యంలో మహానగరాన్ని మసకబార్చిన ప్రభుత్వంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.